నమస్కారం అండి. మనం ఇప్పుడు అరకపూడి కౌసల్యాదేవి గారు రచించిన 'దీపావళి' అనే కథను విందామా? 5,000 పెళ్లి తంతు ఖర్చు, 20 తులాల బంగారం, 10,000 బట్టలు సామాన్లతో అట్టహాసంగా అందరూ ఓహో అనేట్లుగా అత్తవారింటికి తరలి వెళ్ళింది తల్లిదండ్రుల కంటి దీపమైన లక్ష్మి. వేలాది ఆంధ్ర యువతలకు ప్రతీక లక్ష్మి. అత్తంట అణిగిమణిగి ఉండాలని, పని పాటలు చేస్తూ ఆ పరివారంలో ఒకటిగా కలిసిపోవాలని తెలిసిన ప్రాథమిక సూత్రాలతో పాటు తనకున్న హైస్కూల్ విద్య వల్ల అంతో ఇంతో ఆధునిక విజ్ఞానం కూడా పొంది ఉన్న లక్ష్మికి ఈ కొత్తింటి విషయాలు ఆకలింపు అయ్యి అవ్వకుండా ఉన్నాయి. వరుడు, లక్ష్మి భర్త, ఒక పెద్ద ఆఫీసులో జూనియర్ ఇంజనీరు. వివాహం కోసం నెల రోజులు సెలవు మీద వచ్చాడని అతడి తరపు వారు అన్నారు. అయితే వివాహ తంతులన్నీ ముగియడము, పెళ్లి సందడి తగ్గి మరో 2 నెలలు గడవటము కూడా జరిగినా అతడు ఉద్యోగానికి ఎందుకు కదిలిపోవడం లేదో లక్ష్మికి అంతుపట్టలేదు. మనం ఎప్పుడు వెళ్ళేది? భర్త వద్ద బెరుకు క్రొత్తదనం పోయి కొంత చనువు ఏర్పడినట్లు భావించిన లక్ష్మి పై ప్రశ్న 3 సార్లు అడిగిన తర్వాత పార్థసారథి సమాధానంగా ఒక్క మూలుగి ఏదో పని ఉన్నట్లుగా హడావిడిగా దుస్తులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. రాను రాను లక్ష్మిలో అనుమానం ఏదో కలగసాగింది. నిజంగా ఉద్యోగస్తుడే అయితే పెళ్లిలో మామగారిచ్చిన మంచి దుస్తులు మినహా మరి దుస్తులే ఉండవా? మార్కెట్కు పోయిరారా పార్థుడు అని తల్లి లెక్కగా డబ్బిస్తుంది. తిరిగి వచ్చాక అతడు తన సిగరెట్ ఖర్చుతో సహా లెక్కలు చెప్తాడు. అతడి కొరకు స్నేహితులు వస్తారు. అందు ఒక్కడు గణింపదగిన చదువు వ్యాపారము ఉన్నవాడిలా కనపడడు. వారితో పగలంతా ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. ఒరే పార్థు, ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ తల్లి తండ్రి అప్పచెల్లెళ్ళు ఫర్మాయిస్తారు నౌకరుకు చెప్పినట్లే. అప్పుడప్పుడు చిటపటలు వినవస్తాయి. అయితే లక్ష్మికి తెలియనికుండా రహస్యంగా. ఏదో రహస్యం బయటపడిపోతుందేమో అన్నంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు లక్ష్మితో ప్రతి ఒక్కరు. కడకు భర్త కూడా. ఇరుగు పొరుగుల వారు, బంధువులు వస్తారు. అయితే లక్ష్మితో వారెవ్వరూ మాట్లాడకుండా 1000 కనులు కాపలా ఉంటాయి ఎప్పుడు చుట్టూ. లక్ష్మిలో అనుమానం, ఇతడు నిజంగా ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడా, మోసం జరిగిందా? మరో నెల గడిచింది. లక్ష్మి అనుమానం బలపడింది. నవవధువు పాతబడింది. రాను రాను ఆదరణ సన్నగిల్లుతున్నది. పని బాట్ల బరువు, సాధింపులు అధికమవుతున్నాయి. ఆ సాధింపు దూషణ తన సమక్షంలోనే జరిగినా పార్థసారథి నిమ్మకు నీరెత్తినట్లుంటాడు అసమర్థుడి వలె. ఈ జడత్వం లక్ష్మిలో కల్లోలం లేవదీసింది. ఇంట అందరూ తరచూ సినిమాలు చూస్తారు, సాయంకాల విహారాలకు పోతారు. పెద్ద కొడుకు, కోడలు, ఆడపడుచులు, వారి వారి భర్తలు జంటలుగా పోతారు. లక్ష్మి నొసట ఆ అదృష్టం లేదు. ఆమెను వెంటబెట్టుకు ఎక్కడికి పోగల స్వతంత్రత కానీ శక్తి కానీ అతనికి లేనట్లుగా తగ్గి అందరికీ ఒదిగొదిగి బ్రతుకుతాడు. ఇన్ని నెలల్లో ఆ నవదంపతులు చూసిన సినిమాలు 2 అంటే 2. ఆ 2 కూడా ఒంటరిగా కాదు. పార్థసారథి తల్లి కనకమ్మ వెంటుంది. ఆ భార్యాభర్తల దేవాలయానికి వెళ్ళినా కనకమ్మ వెంటబడుతుంది పసిపిల్లలాగా. ఆ ఇద్దరికి ఏకాంతత అసంగత విషయంలాగా. ఫలితంగా లక్ష్మి సారథుల నడుమ ఉండవలసినంత చనువు ఉండడం లేదు. ఇతడు ఇంజనీర్ కాదు, ఏమీ కాదు. ఉద్యోగం లేకుంటే పోయే, కనీసం డిగ్రీ అయినా ఉన్నదా? ఉండుంటే ఏ ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టినట్టు కూడా కనిపించదే. అవును, డిగ్రీ కూడా లేదు నీ భర్తకు, కనీసం కళాశాల చదువు కూడా లేదు అని ధృవపరిచింది హఠాత్తుగా ఒకనాడు ఎక్కడి నుండో ఊడిపడిన ఒక చుట్టం. మనసులో అనుమానం నిజం కాకూడదనే ఆశతో బ్రతుకుతున్న లక్ష్మి పట్ల ఈ నిర్ధారణ ఆశనిపాతమే అయింది. నిన్ను వీళ్ళు బాగా మోసం చేశారే అమ్మాయి, ఇక ఇప్పుడేమనుకుని ఏం లాభం? అయినా అంతంతలేసి కట్నాలు కానుకలు కురిపించిన వాళ్ళు పిల్లాడి గురించి ముందస్తుగా కాస్త ఆరా తీసుకోనక్కర్లే. కుంగిపోయిన లక్ష్మి కొలది రోజుల తర్వాత ధైర్యాన్ని పుంజుకున్నది. నేను విన్నది నిజమేనా? ధైర్యంగా అడిగింది భర్తను. సమాధానం ఒక చెంపపెట్టు. లక్ష్మి దిమ్మెరబోయినా స్థైర్యం విడవలేదు. నేను విన్నది నిజమేనా అక్క? పెద్ద తోడి కోడలను అడిగింది. ఏమో బాబు, నాకెందుకు వచ్చిన గోల? అత్తనే అడగరాదు, అడిగేది. అక్క, నా బాధ చూసి నీకు జాలి లేదు? ఏమొచ్చింది ఇప్పుడు? తిండికి కరువా, గుడ్డకు కరువా? నిర్లక్ష్యంగా అనేసింది. మండిపోయింది లక్ష్మి మనసు. అవును, నేనేమైనా నీ కూతుర్నా? నా గురించి నీకేం నొప్పి? మీకు అందరికీ జీతం భత్యం లేని దాసిగా దొరికాను మరి.
చదువు, సంధ్య, ఉద్యోగం, సద్యోగం లేనివాడి గురించి అన్ని అబద్ధాలు చెప్పి ఎందుకు ఇలా ముడివేశారు? నన్నెందుకు నిలదీస్తావు మధ్యన? పెద్దవాళ్ళని అడుగు. కోపం కురిపించింది స్వరంలో. పెళ్లి చూపులకు వచ్చిన ముఠాలో నువ్వు ఉన్నావు గనక తిరస్కారంగా అన్నదామె. నీ నాన్న నిర్వాకం అలా ఏడ్చిందనుకో. అవతల వాళ్ళు చెప్పేవన్నీ నిజం అవునా కాదా అని ఆరా తీసుకోగల జ్ఞానం అతగాడికి ఉండొద్దు. ఇటువంటి సిగ్గుమాలిన అన్యాయాలు చూసి చేసి ఉండలేదు మరి ఆయన. అంతలో అటు నుండి అత్త, ఇటు నుంచి ఆడపడుచులు రయ్యిన దూసుకొచ్చారు. ఏమిటి మహావగర్చుతున్నావు? ఎంత ఏడ్చినా ఇక కట్టిన తాడును త్రెంపి పోలేవు కదా? ఏ నా కొడుకు ఏం తక్కువట? గుణమా రూపమా? అబ్బో, ఇంతకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళనే చూశాం కానీ అట్టే మిడ్సిపడకమ్మా తల్లి, ఆడపడుచులు హెచ్చరించారు. నివ్వెరపాటుతో నిస్త్రాణతో చూస్తూ నిలబడిపోవటం కంటే లక్ష్మి ఏమనగలదు? ఏది నీ గొలుసులు అయ్యి? కొంచెం డబ్బు అవసరంగా ఉన్నది. పార్థసారథిని చిత్రంగా చూసింది లక్ష్మి. మీకేం పని? మీకెందుకు డబ్బు? అడ్డు సవాళ్ళు మాని నోరు మూసుకునివ్వు. అప్పటికి గ్రహించింది లక్ష్మి అతడు బాగా త్రాగి ఉన్నాడని. బండారం బయటపడిన తర్వాత స్వేచ్ఛ వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఏమిటి ఆలోచన? ఉరిమాడు. నేనివ్వను. భార్యకు ఓ 10 పైసల పువ్వులైనా కొనివ్వలేని తాహతకు వేల ఖరీదు చేసే గొలుసు ఎందుకు? అతడు కోపం హద్దులు దాటింది. ఫలితంగా దెబ్బలు. బలవంతంగా తీసుకుపోయాడు గొలుసు. వారం రోజుల వరకు అయిపులేడు. ఇదన్నమాట అతగాడి అసలు స్వరూపం. ఇదేం గోలోనమ్మా? మొగుడు మాటకు ఎదురు చెప్పడం, తన్నించుకోవడం, ఇరుగు పొరుగులు నవ్వడం, మా ఇంట వంట లేదు. ఛీ! తప్పంతా లక్ష్మిదేనన్నట్లుగా అత్త మందలింపులు, చీత్కార బాణాలు విసురుతుంటే మిగిలిన బలగం ముసిముసి నవ్వులతో సంతోషించుతుంటే లక్ష్మి నివ్వెరపోయింది. ఇందరు ఆడవారిలో ఏ ఒక్కరికి సాటి స్త్రీపై సానుభూతి కానీ, తమంతా కలిసి చేసిన ఈ అన్యాయానికి పశ్చాత్తాపం కానీ కలగడం లేదా? ఈ సంఘటన జరిగిన అనంతరం తన స్థితి దాసీగతికి దిగజారిందని గ్రహించిన లక్ష్మి కృంగిపోయింది. వారం రోజుల అనంతరం పోలరంగళ్ళా తిరిగొచ్చిన పార్థసారథి తల్లికి పట్టుచీర, మిగిలిన వారికి నైలెక్స్ చీరలు, పిల్లలకు ఆట వస్తువులు తీసుకొచ్చాడు. భార్య ముఖాన ఏమీ లేకపోగా మర్నాడే ఎముకలు విరిగేలా తన్నులు, దెబ్బలు లభించాయి మరో నగ ఇవ్వనందుకు. ఇంట అధికారాలకు, సాధింపులకు పెద్దలమనుకునే వారెవ్వరూ కలగజేసుకోలేదు. అది తమ జన్మ హక్కు అన్నట్లుగా, కొత్త కోడలి కర్మం అన్నట్లుగా. నువ్వేమైనా ఉత్తరం కానీ వ్రాసావా? ఉత్తరం పత్రం లేకుండా హఠాత్తుగా ఊడిపడ్డాడు మీ నాన్న. వంట చేస్తున్న లక్ష్మి వద్దకొచ్చి అధికారంగా సతాయించింది అత్త. నాకు తెలీదు. నంగనాచిలా నటించకు. విను. దీపావళికి తీసుకెళ్తానంటున్నాడు మీ నాన్న. వెళ్తావా? తన ఇంట బొడ్డోడని సన్యాసిని కూడా అండి, గారు అని మన్నించాలి. చెట్టంత బియ్యంకుడి విషయంలో మాత్రం మర్యాద అనవసరం అనుకుంటున్న అత్త అల్పబుద్ధిని లోపలే నిరసించుతూ సమాధానం ఇయ్యలేదు లక్ష్మి. తండ్రిని చూడటానికి చేతిలో పని ఆపి వెళ్ళబోతున్న ఆమెను పెద్ద ఆడబిడ్డ అదిలించింది. వెళ్తూగానిలే, ఆయన ఎక్కడికి పారిపోడు, ఇప్పుడేగా వచ్చాడు. ఈ పని కానిచ్చి వెళ్ళు. కొంతసేపటికి వెంకట్రావే లోపలికొచ్చాడు. ఇదిగో మీ అమ్మాయి, ఎవ్వరూ తినేయలేదు. ఏకసఖ్యమో నిరసనో తెలియకుండా మాట్లాడింది వియ్యపురాలు. అంతలో పకపక నవ్వేస్తూ, అన్నయ్య గారు 4 నెలలకే బెంగపెట్టుకున్నారా? అలాంటి ఇది ఏమీ వద్దు మీకు. చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో మాలో. ఎంత వద్దన్నా నా చేతికి అడ్డపడి పనులు చేస్తుంది. అత్తయ్య గారు, అత్తయ్య గారు అని వెంట తిరుగుతూనే ఉంటుంది. విషం దాచి అమృతం ఒలికించింది. కల్మషం తెలియని వెంకట్రావు నమ్మాడు. కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దురు గాని. ఇంతలో మీ అల్లుడు రావచ్చు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో స్నేహితుడు బొంబాయి నుంచి వస్తేనూ అతగాడికి ఏదో పార్టీ ఇచ్చే ఏర్పాట్లలో తిరుగుతున్నాడు. అతడితో జాయింట్గా ఏదైనా పెద్ద సిటీలో మంచి హోటల్ కట్టే ప్లాన్లో ఉన్నాడు. వేధవ ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తేనేమిలేండి, ఎదుగు బొదుగు లేకుండా. అందుకే ఇంకా ఆ ఉద్యోగానికి వెళ్ళలేదు. సెలవు పొడిగించాడు. అయ్యయ్యో, కబుర్లలో పడ్డాను. మీ భోజనానికి ఆలస్యం అయిపోతోంది. ఇటువంటి విపరీతపు మర్యాదలతో, అబద్ధపు అంతస్తులతో అవతల మనిషి వచ్చిన పన్నే మర్చిపోయేటట్లు చేయగల సమర్థులు ఆ ఇంట అందరూ. అందుకే వెంకట్రావుకు కూతురు చిక్కిపోవటం కానీ, ఆ ముఖంలోని అమావాస్య కానీ కనిపించలేదు. పాపం, మనపై అంత ప్రేమ కాబట్టి స్వయాన వచ్చారు. కోడలపై వగలు ఒలికించేసింది. లేమ్మా లక్ష్మి, లే.
ఆ పనులన్నీ వదిలిపెట్టు, నువ్వు తయారవ్వు. ఎన్ని పనులు వదిలిపెట్టి వచ్చారో ఆయన. ఇదిగో ఈ కొత్త చీర కట్టుకో. ఏదో మామూలు చీరే, అక్కడ మీ నాన్నగారు కంచిపట్టు చీరేస్తారులే. పెళ్ళైన మొదటి దీపావళిగా. పళ్ళన్నీ బయటపెట్టింది. మరో చిన్న కంఠం తాళం పలికింది. అన్నయ్యకు 1116 ఇస్తారనుకుంటాను. ఏమమ్మోయ్ మరదలా, బహుమానాలన్నీ నీకే కాదు మాకు రావాలి, తెలిసిందా? లక్ష్మి దేనికి మాట్లాడలేదు. ఈ నరకం నుండి ముందు బయటపడాలి. జాగ్రత్త, ఇక్కడ సంగతులన్నీ చెప్పి గొడవలు లేవదీశావంటే నీ కాపురానికే ముప్పు. మా అబ్బాయి అసలే కోపిష్టి. ఓ 10 రోజులుండి వచ్చేయి. చాలా నిక్కచ్చిగా హెచ్చరించింది అత్త, రహస్యంగా ఎవ్వరికీ తెలియకుండా. పండగ నాటికి పంపిస్తాలేండి అబ్బాయిని, వాడికి ఎన్నో పనులాయే అంటూ వెంకట్రావుతో పళ్ళు ఇకిలించింది. మంచి సూటు బట్ట, పండగ కట్నం సిద్ధం చేసి ఉంచండి, వస్తాడు. కూతుళ్ళు కోరస్ పాడారు. పార్థసారథి గుడ్లు అప్పగించి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు, అల్లుడి దర్పం ప్రదర్శించుతూ. వెంకట్రావు పెద్ద తరహా మనిషి, బోళా రకం. నవ్వుతూ మాట్లాడేవాళ్ళు చాలా మంచివాళ్ళు అనుకుని బోర్లా పడే రకం. కానీ ఈ తరం వాళ్ళైన కొడుకులు కోడళ్ళు లక్ష్మి వాలకం చూస్తూనే ఆమె అత్తింట ఏవో లొసుగులున్నాయని గ్రహించేశారు. తల్లి పెద్దవదిన తరచి అడగగా మరి నిగ్రహించుకోలేని లక్ష్మి అన్నీ చెప్పేసింది. దరిద్రులు, వాళ్ళకి ఆడపిల్లలున్నారు, నా బిడ్డ ఉసురు తగలకపోతుందా? శోకాలు పెట్టింది శాయమ్మ. వాళ్ళు ఎలా ఏడుస్తారో మనకు అనవసరం, మనం ఏడవకూడదు. ధైర్యం కోల్పోకుండా స్థిరంగా అంటున్న కమల వైపు అందరూ చూశారు. పార్థసారథి పెద్ద ఉద్యోగస్తుడని, ఆ ఊరు ఆఫీసు అన్ని వివరాలు కూడా చెప్పాడుగా ఆ పేరుగాడు. వాణ్ణి జుట్టుపట్టి ఈడ్చుకురండి ముందు, భర్తకు ఫర్మాయించింది. చెల్లెల కాపురం దుస్థితికి వగస్తూ రాయిలా నిలబడిపోయిన శేఖర్ భార్య మాటలతో కర్తవ్యం గుర్తించి అక్షరాల ఆమె చెప్పినట్టే చేశాడు. శేఖర్ గుప్పెట్లో ఉన్న తన పిలకను విడిపించుకోవడానికి గింజుకుంటూ బహువిధాల ప్రార్థనలు చేస్తూ తన మాట కూడా కొంచెం వినమని గోలపెట్టాడు పెండ్లింట పేరయ్య. విడిచిపెట్టు శేఖర్, ఏమిటో ఆ చెప్పేది ఏడవమను అన్నాడు వెంకట్రావు అసహనంగా. బాబు రక్షించారు. దండాలు పెడుతున్న పేరయ్యను కసురుకున్నారు వెంకట్రావు. దొంగ నాటకాలు చాలు కానీ అసలు ఏడుపేదో ఏడు. ఇలా కొంపలు మాపే పనులు చేసి ఊళ్ళో బ్రతుకుదామనేనట్రా నక్క. చెళ్ళుమన్న చెంపను తడుముకుంటూ మరోసారి చేతులు జోడిస్తూ దీనస్వరంతో అన్నాడు పేరయ్య. రక్షించండి, నేనే పాపము చేయలేదు, నాకు మాత్రం ఏం తెలుసు? నేను ఈ ఊరి వాడినే కదా. ఆ ఊరి పేరయ్య చెప్పిన మాటలే నేను మీకు చెప్పాను. మిమ్మల్ని మోసం చేస్తే నాకేం ఒరుగుతుంది బాబు, మీదు మిక్కిలి చెడ్డ పేరు కూడాను. మళ్ళీ చెంపలు పేలిపోయాయి పేరయ్యకు. అమాయకత్వం నటించుకున్న అంగి వెధవ, నిజం చెప్పు, ఈ పెళ్లి చేసినందుకు నీకెంత ముట్టింది? గ్రహించేశారు మరి. లాభం లేదని పేరయ్య శేఖర్ నుండి తన ప్రాణాలు కాపాడుకోవటానికి గాను నిజం కక్కేశాడు. చెప్తాను బాబు, చెప్తాను, ముందు నా మెడ వదిలిపెట్టండి. ఏడు. మెడ సవరించుకుంటూ కంఠంలోనికి దుఃఖం కావాలని తెచ్చుకుంటూ ఒక్కొక్క విషయమే బయటపెట్టాడు పేరయ్య. పిల్లాడికి అంత మంచి చదువు లేక ప్రవర్తన లేక తెలిసిన మేరకు ఎవ్వళ్ళూ పిల్లనివ్వడం లేదు. అతడి పెత్తంటి కొడుకు పేరు కూడా సరిగ్గా అదే. అతగాడు నిజంగానే ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. చెప్పింది అతడి గురించి, చేసింది ఇతడికి. నాకు 2000 అందాయి బాబు ఈ పని చేసినందుకు. ఏదో పేదవాణ్ణి కక్కుర్తి పడ్డాను. ఛీ, ముఖాన ఉమ్మాడు వెంకట్రావు. పోనీ శేఖర్, ఆ గాడిదను. మనలాంటి వాళ్లే మన కొంపదవ్వితే ఈ బీదవాణ్ణి కొట్టడం దేనికి? కమల కూడా నిర్ఘాంతపోయింది. ఎంత పన్నాగం పన్నారు దుర్మార్గులు. ఇంటి పేరు మనిషి పేరు ఒక్కటే మూలాన మనం వివరాలు ఆరాలు తీసుకున్నప్పుడు కూడా పట్టుబడలేదు. అవును, దురదృష్టం కొద్దీ ఆఫీసులో అతడు లేడు మనం వెళ్ళినప్పుడు. ఆ పేరు గలవాడు ఉద్యోగం చేస్తున్నట్లు, మంచివాడేనని తోటి ఉద్యోగులు చెప్పారు. ఏమైతేనే పెళ్లి పేరిట పిల్లను గోతిలో దింపాం. కమల వెలిబుచ్చిన అభిప్రాయమే అందరి మనసుల్లోనూ ఉన్నది. ఎవరికి వారే నిరసపడిపోయి దిక్కుతోచనట్లు జారగలపడ్డారు గోడలకు. వాతావరణంలో బిగి వేడి తగ్గడం గమనించిన పేరయ్యకు ప్రాణాలు చేరుకుని గొంతు లేచింది. అయ్యా, జరిగిందేదో జరిగిపోయింది. పిల్ల ముఖం రాత ఎవరు తప్పించగలరు? ఇక జరగవలసిందేమిటో చూసుకోండి. ఏం కూసావు? అయ్యా, నన్ను కొడితే లాభమేమిటి? ఇంకా మీ ఇంట పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు. ఎందుకు అనవసరంగా యాగిపడతారు? 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేసి ఓ ఇల్లు నిలబెట్టమన్నారు.
వీడిపోయిన పిలక జుట్టును జాడించి ముడివేసుకుంటూ నడిచిపోయాడు పేరయ్య. 1000 అబద్ధాలతో పెళ్ళి గొణుక్కున్నది కమల. వెక్కి వెక్కి ఏడుస్తున్న లక్ష్మిని చూసి, ఈ 1000 అబద్ధాలను ఒక్క సాహసంతో చెప్పుదెబ్బ కొడదాం. పిచ్చిదానా, ఇంకేం చేయగలమే? పడిపోయింది దాని మెడన ఉరితాడు. అయినా పూజ కొద్దీ పురుషుడని అననే అన్నారు కదా. లక్ష్మి తల్లి శోకాలు పెట్టింది. ఇక ఎన్నాళ్ళు అలా పడి ఏడుస్తావే తల్లి? మనసు సరిపెట్టుకు బ్రతకాలి. నీకు ఆ ఇంటికి రాసిపెట్టున్నదంతే. లేచి కాస్త మంచి బట్టలు కట్టుకో. మంచం మీద నిస్త్రాణగా పడి ఉన్న లక్ష్మిలో మార్పు లేదు, చలనం లేదు తల్లి మాటలకు. లేమ్మా, తలదూకుని కాస్త మంచి బట్టలు కట్టుకో. రేపే దీపావళి పండగ. సాయంత్రానికో రేపటికో మీ ఆయన వస్తాడు కూడా. లక్ష్మిలో కదలిక లేదు, వెక్కిళ్ళు అధికమయ్యాయి. వస్తున్నట్ట పెళ్ళికొడుకు గారు, ఇదిగో వార్త. చేతిలో ఉత్తరంతో ప్రవేశించింది కమల. స్కూటర్ కొని అల్లుడికి పండగ కట్నంగా ఇమ్మని ఘనుడైన అతని తండ్రిగారు రాశారు. నీరసంగా నోరు ఆవలించేసింది ముసలామె. పెట్టిన నగలన్నీ అమ్ముకు తిన్నాడు, పైగా ఇది కూడానా? అంతే మరి, ఇచ్చేవాళ్ళుంటే వాళ్ళకేమి నొప్పి? మీరు వెళ్ళండి, లక్ష్మిని నేను లేవదీస్తాను. కాస్త చెప్పి చూడమ్మాయి, నీ మాట వింటుంది. ముక్కుతూ మూలుగుతూ బయటకు నడిచింది. తలుపు గడియబెట్టి వచ్చి దగ్గర కూర్చున్న వదినను భయంగా చూసింది లక్ష్మి. వచ్చేస్తున్నారా? ఆ తిట్లు, ఆ దెబ్బలు, బాబోయ్! వదినను కౌగిలించుకొని భోరుమన్నది లక్ష్మి. అన్నయ్య నిన్ను కానీ నాన్న అమ్మను కానీ ఎప్పుడూ కొట్టగా నేను చూడలేదు. అందుకే మీకు నా బాధ అర్థం కాదు. నన్ను అక్కడికి మళ్ళీ పంపకండి వదినా. వణికిపోసాగింది. నాకు అర్థమైంది లక్ష్మి. నువ్వు ముందు ఆ ఏడుపు మాను. నన్ను వదినగా కాదు, సాటి స్త్రీగా చూడు. ఆశగా బేలగా చూసింది లక్ష్మి. లక్ష్మి, నేను ఈ కాలపు దానిని, చదువుకొని ఉద్యోగం చేస్తున్నదాన్ని. పసుపు తాడు ఉరితాడైనా సరే భరించాలనే మూర్ఖత్వం నాకు లేదు. నీకు ధైర్యం ఉంటే ఈ బాధలు తప్పించుకోవచ్చు. చెప్పొదినా. ఏముంది, వదులుకోవడమే. మళ్ళీ చదువుకో. ఈలోగా విడాకులు కూడా తీసుకోవచ్చు. గుడ్లు నిలబెట్టి విపరీతంగా చూడసాగింది లక్ష్మి. ఈ ఇంట ఇది సాధ్యమేనా అని నీ భయం. సాధ్యమయ్యేటట్లు నేను చేస్తాను. పతియే ప్రత్యక్ష దైవం, పాదదాసిని, అతని కోసం ప్రేమతో పడిచేస్తున్నాను లాంటి చెత్త కబుర్లేం చెప్పవుగా మరి. లేదు, నన్ను రక్షించొదినా. ఆ పశువును నేను ద్వేషించని క్షణం లేదు. శేఖర్, వెంకట్రావు, కామాక్షి తదితర కుటుంబ సభ్యులు కమల కోరికపై ఆ గదిలో సమావేశమయ్యారు. మామగారు, చిన్నదాన్ని ఇంటి విషయాలు మాట్లాడుతున్నానని అనుకోవద్దు. లక్ష్మి జీవితానికి మనం ఓ పరిష్కారం ఆలోచించాలి. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. చూడండి, భర్త వస్తున్నాడన్న వార్త వింటూనే ఎలా బెదిరిపోయిందో. ఇందుకా ఈ ఏడుపు ముఖం చూడటానికా అంత ఖర్చు పెట్టి అంగరంగ వైభోగంగా పెళ్లి చేశాం? ఇంతకు ఏమిటి నువ్వనేది? అత్తమామలు ఒకేసారి అడిగారు. లక్ష్మి నా ఆడపడుచు, నా సాటి స్త్రీ. నాలాగే సుఖపడాలి. ఏం తప్పు చేసిందని రోజు తిట్లు దెబ్బలు భరించాలి? ఏ నేరం చేసిందని ఇతరులకు ఊడిగం చేసి వాళ్ళ అదుపు ఆజ్ఞలు భరించాలి? ఇది జరగరాదు. దాని కర్మ అలా కాలింది. దేవుడు కాదు. అత్తగారి మాటలను మధ్యలోనే ఖండించింది ధైర్యంగా కమల. ఇంకా చదువుకుంటాను, పెళ్ళొద్దు అని పేచీపెట్టిన లక్ష్మిని చక్కటి సంబంధం, అదృష్టవంతురాలవు అని మభ్యపెట్టి భయపెట్టి చదువు మానిపించి ఈ వివాహం చేతులారా చేసింది మీరు. ఈనాడు కర్మ దేవుడు అనడానికి వీల్లేదు. కర్మ దేవుడు జీవితాలను నిర్ణయించే విషయం అయితే మనుషులు వెతికి బేరసారాలు సాగించి పెళ్ళిళ్ళు చేయడం దేనికి? బాగుంది. అందుకని ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బు ఆశ ఉన్న చోట జీవితాలు ఇలాగే ఉంటాయంటాను. అంత డబ్బు ఖర్చు పెట్టవద్దంటే మీరంతా నన్నప్పుడు పరాయిదాన్ని చూసినట్లు చూశారు. అవునులే, నసిగింది కామాక్షి. అప్పుడు కట్నం కానుకలు అయ్యాయి. ఇప్పుడు స్కూటర్, రేపు కారు, మరో ఏడాదికి 4 ఎకరాలు రాసిమ్మంటాడు. లేకపోతే పిల్ల అక్కర్లేదంటాడు. అతన్ని అదుపాజ్ఞల్లో పెట్టగల దిక్కు దివాణం లేదా మరి? ఎంతకని మనం ఇవ్వగలం? ఎంతవరకు లక్ష్మి ఈ తిట్లు దెబ్బలు చాకిరీ భరించగలదు? కమల మాటలు ఆలోచించవలసిందే నాన్న అన్నాడు శేఖర్. వెంకట్రావు తల గోక్కున్నాడు. కామాక్షి మరోసారి ముక్కు చీదింది. లక్ష్మి అందరి వైపు ఆశగా చూస్తోంది. పెండ్లి చేసేవరకే మనుషుల పెత్తనము, ఆ తర్వాత కర్మ నిర్ణయము అని నేననుకోను మామగారు. వివాహం స్త్రీకి సుఖాన్ని, భద్రతను, స్థిరత్వాన్ని ప్రసాదించాలి. అవి లోపించి
ఎదురు బాధాకరంగా పరిణమించిన నాడు ఆ బంధాన్ని త్రుంచాలి, ఆ మనిషిని విసర్జించాలి. పిడుగుపడ్డట్లుగా చూశారు. మతిపోయినట్లు మాట్లాడకు, ఎంటా వంటా లేని అప్రాచ్యప్పని కామాక్షి కసురుకొన్నది. నలుగురు ముఖాన ఉమ్ముతారు అని కూడా అన్నది. లేదత్తయ్యా, రోజులు మారాయి. ఆ నలుగురు నలుసంత సుఖమైన లక్ష్మికి ప్రసాదించలేరు. న్యాయం చెప్పి ఆమె బ్రతుకును బాగు చేయలేరు. మన లక్ష్మి లాంటి వాళ్ళు ఈరోజు వీధికొకళ్ళున్నారు. కర్మ అనుకుని కృంగిపోకుండా తెలివిగా సాహసించితే తమ జీవితాలను సరిదిద్దుకోగలరు. బాధలు ఎక్కువై ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని చూస్తున్నాం, లేదా అన్నదమ్ములేళ్లలో పని మనుషులుగా బ్రతుకు వెళ్ళదీసే వాళ్ళను చూస్తున్నాం. మన లక్ష్మి బ్రతుకు అలా మారకూడదని నా కోరిక. తల్లిదండ్రులు మీరుండగానే ఆమెకో దారి చూపండి. గంభీర నిశ్శబ్దం అలుముకున్నది కొంతసేపు. ఏం చేద్దామంటావమ్మాయి? హఠాత్తుగా అడిగాడు కోడలి వాదన సబబుగా తోచిన వెంకట్రావు. రేపు అతడు వస్తాడు. లక్ష్మి మాట్లాడదు. మనం స్కూటర్ ఇవ్వం సరికదా, మర్యాదలు కూడా చేయం. అన్ని విషయాలు తెగేసి అడిగి ఝాడించుదాం. వాళ్ళు చేసిన మోసం పోని క్షమించుదాం. కానీ లక్ష్మి మీద ఏగ వాలరాదు. మనమిచ్చిన డబ్బు తన వాళ్ళ కోసం కాదు, లక్ష్మి కోసం. ఆ డబ్బుతో లక్ష్మితో సుఖంగా బ్రతుకుతాడా సరే సరి, లేకుంటే అతడిని లక్ష్మి మనము కూడా మర్చిపోతాం. మన డబ్బు మనకిప్పించడానికి న్యాయస్థానం ఉన్నది. పాతకాలపుదైనా కామాక్షి ఉద్రేకంతో ఊగిపోయింది. మొగుడిని వదిలి ఇంట కూర్చుంటుందా? ఈ బోడి సలహాయా నువ్వు చెప్పేది? అవును, మొగుడు చచ్చినా పుట్టింటికి చేరాల్సిందే. వాడు బ్రతికుండి చచ్చినట్టు లెక్క, అంతే తేడా. లక్ష్మిని దక్కించుకోవడానికి ఇంతకంటే మార్గం లేదు. నలుగురు నవ్వుతారా? నవ్వనీయండి. వాళ్ళని చూసి మనము నవ్వగల కారణాలు అనేకం ఉంటాయి. అంతవరకు సరే. అటువంటి వాడు మారడు, గొడవ వస్తుంది. అప్పుడు విడాకులు. అవును, వినడానికి బాధగానే ఉంటుంది, కానీ అదొక్కటే మార్గం. లక్ష్మిని చదివించుదాం. గొప్ప భవిష్యత్తు ఉంటుంది అందువల్ల అని నేను చెప్పలేను, కానీ ఎవరి గోలా లేకుండా తనంతట తను బ్రతుకుతుంది. వెనక మనమున్నాం. కాలక్రమాన ఎవరైనా సంస్కారవంతుడు లక్ష్మి బ్రతుకులో వెలుగులు నింపగలడనే ఆశతోనే ఉందాం. నింపకపోయినా పర్వాలేదు. తన ఉద్యోగం తనకుంటుంది, తన డబ్బు తనకుంటుంది. ఎవడి తిట్లు దెబ్బలు గుడ్డి ఆంక్షలు ఉండవు కనీసం. ఏమంటావు లక్ష్మి? నీదే తుది నిర్ణయం. శేఖర్ చెల్లెల్ని అడిగాడు. నేను చదువుకుంటాను. హీనుడికి మోసగాడికి కాపురం చేస్తూ నిత్యం చస్తూ బ్రతకలేను. సూటు స్కూటరు అందుకుందామని ఎగిరెగిరి పడుతూ వచ్చిన పార్థసారథి విలువైన చీరాసార్లు అందుకుని విందు భోజనాలు చేసి విర్రవీగుదామని వెంటబడి వచ్చిన అతడి తల్లి అక్కలు వాడిన ముఖాలతో తిరిగిపోవడం చూసి తేలిగ్గా నిట్టూర్చింది లక్ష్మి. మిగిలిన పరివారం అంతా నిశ్చింతగా నిలబడ్డారు, ఏమీ జరగనట్లే. ఆ సంధ్యవేళ కళకళ్లాడుతున్న ముఖంతో దీపాలు వెలిగించుతున్న లక్ష్మిని చూసి కమల నిండుగా సంతోషంగా నవ్వింది. మరలా నీ ముఖంలో ఇప్పుడు పూర్వపు జీవకళ వచ్చింది లక్ష్మి. ఇదంతా నీ చలవ వదినా. అందరికీ నీ వంటి వదినుండాలి. కాదు, సాహసం ఉండాలి. రోగం వస్తే వెంటనే మందు వేసుకున్నట్టే సమస్యకు వెంటనే పరిష్కారం తెగేసి ఆలోచించాలి. కర్మ గిర్మ సంఘం చట్టుబండలని పిరిగ్గా కూర్చోకుండా ధైర్యంగా నిర్ణయించుకోవాలి జీవితాన్ని. అప్పుడే మన స్త్రీజాతికి నిజమైన దీపావళి. కేవలం దీపాలు వెలిగించి పిండి వంటలు ఆరగించినంత మాత్రాన నరకాసురుల పేడ వదిలేది కాదు. కథ పేరు దీపావళి. రచించిన వారు అరకపూడి కౌసల్యాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.